So in last class we discussed about tables also. In basic tags for tables was T head and T body and T footer. So in this table tags we have discussing about TR and for table row and TD for table data, TH for table head. So these are the rows and these are the columns. So in table tags we have attributes like border, cell spacing, and the cell padding. So border, this attribute is used for give border around the tables for border for all cells. Cell spacing means we use to give space between individual cells. Cell padding means it defines a space between table border and the content. And also we have table spanning. In table spanning we have call span and row span. Uh, Today we are discussing about marquee tags. So marquee tags are used for display the moving content on the web browser. Marquee tag contain the following attributes. Generally మనం మార్క్యూ ట్యాగ్స్ మీరు పేరు విని మీరు చూసి ఉంటారు బట్ మీకు అంత ఐడియా ఉండదు. సో నార్మల్గా మనం రైల్వే స్టేషన్స్లో బస్ స్టాండ్స్లో మనం డిజిటల్ కంటెంట్ అనేది మనకు మూవ్ అవుతూ ఉంటుంది, అది మీరు చూసే ఉంటారు. Sir, screen is not visible. Wait 1 minute. So is it visible my screen right now? Yes, sir. So right now I'm using marquee example slide. Is it visible? Marquee example content. No, sir. Market tag is. Yes, Only sir. marquee tag is. Is it visible right now? Marquee example slide. Yes, sir. Now it's visible. Okay. సో సింటాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మార్కి. అండ్ దీంట్లో వచ్చేసి మనం డైరెక్షన్, స్క్రోల్ అమౌంట్, లూపు, బిహేవియర్, దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఫర్ మార్కీ ట్యాగ్స్. అండ్ నార్మల్గా ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన కంటెంట్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేస్తాము. ఆఫ్టర్ దట్ వీ కెన్ క్లోజ్ దట్ మార్కీ ట్యాగ్. సో నార్మల్గా దీన్ని మనం ఏ విధంగా తీసుకుంటామంటే సో నార్మల్గా నేను ఒక ఫైల్ తీసుకున్నాను, దీన్ని మార్క్యూ ఐఫ్రేమ్స్ హెచ్టిఎంఎల్ సింబల్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని సేవ్ చేశాను. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని క్రియేట్ చేశాను.
సో ఇది మనకు రైట్ నౌ 50 వర్షన్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ HTML ట్యాగ్ ఓపెన్ చేసేసి HTML ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేసుకున్నాను. సో రైట్ నౌ ఇక్కడ హెడ్ సెక్షన్‌లో టైటిల్ అండ్ ఒకటి ఫెవికాన్ ఐకాన్ ప్లేస్ చేసుకున్నాను లింక్ ట్యాగ్. అండ్ హెడ్ సెక్షన్ క్లోజ్ చేసేసి బాడీ ట్యాగ్‌లో మనకు కావాల్సిన ట్యాగ్స్ అనేది ప్లేస్ చేస్తాము. సో ఫస్ట్ H1 ట్యాగ్ ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ నేను మార్కీ ట్యాగ్ హెడ్డింగ్ పర్పస్‌ని H1 ట్యాగ్ యూజ్ చేశాను. సో ఇక్కడ మార్కీ ట్యాగ్ సింటాక్స్ తీసుకున్నాను చూడండి. దీంట్లో ఫస్ట్ నేను డైరెక్షన్ ఈక్వల్స్ టు రైట్ అని పెట్టాను. సో స్క్రోల్ అమౌంట్ 10 అని ఇచ్చాననమాట. సో ఇప్పుడు ఇన్ కేస్ మనం స్క్రోల్ అమౌంట్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చామనుకో, సో లైట్‌గా అంటే నార్మల్ స్పీడ్‌తో వెళ్తుంది. ఇన్ కేస్ మీరు స్క్రోల్ అమౌంట్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చారంటే కొంచెం స్పీడ్ పెరుగుతుందనమాట. సో అలా మీరు ఈ స్క్రోల్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసే కొద్దీ మీ కంటెంట్ స్పీడ్ అనేది పెరుగుతుంది. లూప్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాను చూడండి. సో ఇదేమవుతుందంటే మనకు ఇది ఆ లూప్‌ని 5 టైమ్స్ అనేది రిపీట్ చేస్తుందనమాట. బిహేవియర్ ఈక్వల్స్ టు ఆల్టర్నేట్ అని ఇచ్చాను. సో ఇక్కడ కంటెంట్ ఏం చేశానంటే నేను మై ఫస్ట్ వెబ్ పేజ్ అని చేసి మార్కెట్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. సో ఇది మనకు సో మీరు గమనించినట్లయితే ఫస్ట్ నేను ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మై ఫస్ట్ వెబ్ పేజ్ అనేది మనకు స్క్రోల్ అవుతుంది. సో అలా ఇది మనకు ఈ లూప్ ఈక్వల్స్ టు 5 టైమ్స్ ఇచ్చాం కదా! సో మనకు ఇది 5 టైమ్స్ అనేది మనకు ఇది రిపీట్ అవుతా ఉంటుందన్నమాట. సో ఇంకొకటొచ్చేసి మనం డైరెక్షన్ ఈక్వల్స్ టు రైట్ అని ఇచ్చాం కదా! ఇది మనకు రైట్ వైపు ఇది మూవ్ అవుతా ఉంటుంది. అండ్ ఇంకొకటొచ్చేసి మనము బిహేవియర్ ఈక్వల్స్ టు ఆల్టర్నేట్ అని ఇచ్చాము. అది ఏంటంటే నార్మల్‌గా మనకు ఇది ఎండింగ్‌కెళ్ళేసి ఎండింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి మరి స్టార్టింగ్ వైపు వస్తుంది చూడండి. సో అది మనకు బిహేవియర్ ఈక్వల్స్ టు ఆల్టర్నేట్ అది మనకు ఇండికేట్ చేస్తుంది. సో ఇది మన మార్కీ ట్యాగ్ అనేది మనము ఇన్ కేస్ మనకు కావాలంటే దీన్ని మనము ఈ ట్యాగ్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మార్కీ ట్యాగ్ తీసుకున్నాను. దీంట్లో విడ్త్ ఈక్వల్స్ టు 40% తీసుకున్నాను. డైరెక్షన్ ఈక్వల్స్ టు అప్ అని ఇచ్చాను అనమాట. సో మనకు కంటెంట్ అనేది ఇట్ విల్ బి మూవ్ ఆన్ ఫర్ అప్ సైడ్. హైట్ ఈక్వల్స్ టు 150 పిక్సెల్ ఇచ్చాను. బిహేవియర్ ఈక్వల్స్ టు స్క్రోల్ అని ఇచ్చాను. స్క్రోల్ అమౌంట్ 3 ఇచ్చాను. సో మన కంటెంట్ అనేది ఇది మనకు కింద నుంచి మూవ్ అవుతుంది చూడండి ఫర్ అప్ సైడ్. అండ్ ఇది మనకు నేను హైట్ విడ్త్ మెన్షన్ చేశాను అనమాట. ఇది హైట్ ఈక్వల్స్ టు 150 పిక్సెల్ అండ్ విడ్త్ ఈక్వల్స్ టు 40% మెన్షన్ చేశాం కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ వరకే మనకు ఈ స్క్రీన్ అది వస్తుంది. సో ఈ విధంగా మనకు కావాలనుకుంటే ఈ మార్కీ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఐఫ్రేమ్స్ ఫెవికాన్ ఐకాన్. A favicon icon is a small image displayed next to the page in the title in the browser tab. సో జనరల్ మీరు గమనించినట్టయితే ఇన్ కేస్ మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నారా, ఇక్కడ చూడండి మనకు వాట్సాప్ అనే టైటిల్ ఉంది ఇక్కడ. ఆ టైటిల్ బిసైడ్ మనకు ఈ వాట్సాప్ సింబల్ చూపిస్తుంది చూడండి. సో ఇలా మనకి ఏదైనా సరే వెబ్సైట్ సంబంధించిన లోగో ఇలా డిస్ప్లే అవ్వాలంటే ఈ ఫెవికాన్ ఐకాన్ అనేది మనం డిస్ప్లే చేస్తాము. సో దానికి ఏ విధంగా ఇస్తామంటే మనం సో ఇక్కడ చూడండి మనం హెడ్ సెక్షన్‌లోనే ఈ లింక్ ట్యాగ్ ఇక్కడ ప్లేస్ చేశాను చూడండి. సో లింక్ ఆర్ఎల్ ఈక్వల్స్ టు ఐకాన్ అని ప్లేస్ చేశాను. టైప్ ఈక్వల్స్ టు ఇమేజ్ అండ్ ఎక్స్ ఐకాన్ అని పెట్టాను. సో ఇది ఈ అట్రిబ్యూట్స్ అనేది ఇంటర్నల్ వాళ్ళు డిఫైన్ చేశారు. ఇక్కడ రెఫరెన్స్‌లో మనం ఏం చేయాలంటే మన ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ఇచ్చేసి మన ఇమేజ్ నేమ్ అండ్ విచ్ టైప్ ఆఫ్ ఫైల్ వి ఆర్ యూజింగ్. సో ఇది జేపీజీ ఫార్మాట్ ఫేస్‌బుక్ ఐకాన్ అనేది. సో అది ఇక్కడ ఇస్తున్నాను. సో అదే మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మార్కీ ట్యాగ్స్ పక్కనే మనకు ఇక్కడ ఫేస్‌బుక్ ఐకాన్ సింబల్ కనిపిస్తుంది చూడండి. సో ఇలా రావడానికి ఈ ఫెవికాన్ ఐకాన్ అనేది మనం యూజ్ చేస్తాము. సో అండ్ ఆల్సో ఇంకొకటి వచ్చేసి టైటిల్. సో టైటిల్ ఈక్వల్స్ టు మార్కీ ట్యాగ్స్ అండ్ ఐఫ్రేమ్స్ అని పెట్టేసి టైటిల్ అనేది క్లోజ్ చేశాను. సో అది కూడా మనకు ఈ ఫెవికాన్ ఐకాన్ పక్కన దానికి సంబంధించిన టైటిల్ ఏదైతే మనం అక్కడ డిస్ప్లే చేసామో అది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఈ విధంగా మనకు కావాలనుకుంటే టైటిల్ అండ్ లింక్ ఐకాన్ ఫెవికాన్ ఐకాన్ మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఈ టైటిల్ అండ్ ఈ లింక్ అంటే ఫెవికాన్ ఐకాన్ మనకు హెడ్ సెక్షన్‌లోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఐఫ్రేమ్స్.
ఐఫ్రేమ్ ఈజ్ యూస్ టు డిస్ప్లే ఏ వెబ్ పేజ్ విత్ ఇన్ ఏ వెబ్ పేజ్. సో ఒక వెబ్ పేజ్లో ఇంకొక వెబ్ పేజ్ని డిస్ప్లే చేయాలంటే ఈ ఐఫ్రేమ్స్ అనేది యూజ్ చేస్తాం. వీ కెన్ స్పెసిఫై హైట్ అండ్ విడ్త్ అట్రిబ్యూట్స్ మెజర్మెంట్ ఆల్సో. సో ఈ ఐఫ్రేమ్స్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఇక్కడ ఐఫ్రేమ్స్ అని యూజ్ చేశారు చూడండి. ఈ ఎస్ఆర్సీలో మనకు కావాల్సిన యూఆర్ఎల్ని ప్లేస్ చేస్తాము అండ్ హైట్ అండ్ విడ్త్ మనకు కావాలనుకుంటే మనకు కావాల్సింది మెన్షన్ చేస్తాం అనమాట. అండ్ టైటిల్ ఈక్వల్స్ టైటిల్ అని పెడతాము, లాస్ట్లో ఐఫ్రేమ్ని క్లోజ్ చేస్తాము. సో ఇది మనకు ఎక్స్టర్నల్ వెబ్సైట్లోనే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంటర్నల్ డాక్యుమెంట్ పరంగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు యూట్యూబ్ వీడియోస్ కావాలనుకున్నా యూట్యూబ్లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన కంటెంట్ని కాపీ చేసుకుని ఇక్కడ పెట్టేసామంటే దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియో అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో దీన్ని ఏ విధంగా ప్లేస్ చేస్తామంటే నార్మల్గా ఇక్కడ చూడండి, నేను హెడ్డింగ్ పర్పస్ హెచ్1 ట్యాగ్ యూజ్ చేసినాను. సో ఆఫ్టర్ దట్ ఐఫ్రేమ్ అనేది యూజ్ చేశాను చూడండి, ఐఫ్రేమ్ సింటాక్స్ యూజ్ చేశాను. సో ఎస్ఆర్సీలో నేను ఏం చేశానంటే హెచ్టిటిపి జావా టీ.పాయింట్ సంబంధించిన వెబ్సైట్ ప్లేస్ చేశాను. దీన్ని నేను ఏ విధంగా తీసుకున్నానంటే నార్మల్గా సో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్లో జావా టీ.పాయింట్ వెబ్సైట్కి వెళ్తున్నాను. సో ఇది కంప్లీట్ జావా టీ.పాయింట్ వెబ్సైట్ సంబంధించింది. సో నేను యూఆర్ఎల్కి వెళ్ళేసి ఈ జావా టీ.పాయింట్.com ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ ఎస్ఆర్సీలో ప్లేస్ చేశాను అనమాట. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇంకొకటి హైట్ ఈక్వల్స్ టు 600 పిక్సెల్ ఇచ్చాను అండ్ విడ్త్ ఈక్వల్స్ టు 900 పిక్సెల్ ఇచ్చాను. ఐఫ్రేమ్ అనేది క్లోజ్ చేశాను. సో ఐఫ్రేమ్ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ యూస్ టు డిస్ప్లే వెబ్ పేజ్ విత్ ఇన్ ఏ వెబ్ పేజ్. సో ఆల్రెడీ మనకు ఇది మనం యూజ్ చేస్తున్న వెబ్ పేజ్ మన ఎగ్జిక్యూషన్ పేజ్ ఇది. సో ఈ పేజ్లోనే ఇంకొక సైట్ సంబంధించిన వెబ్ పేజ్ మనం డిస్ప్లే చేయాలనుకుంటే ఈ ఐఫ్రేమ్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే నేను ఇక్కడ జావా టీ.పాయింట్ సంబంధించిన యూఆర్ఎల్ ఇక్కడ ఎస్ఆర్సీలో ప్లేస్ చేశాను అండ్ అది మనకి ఈ విధంగా డిస్ప్లే చూడండి, జావా టీ.పాయింట్ సంబంధించిన వెబ్సైట్ ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు దీన్ని స్క్రోలింగ్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా సరే కంటెంట్ సంబంధించిన ఏదైనా సరే ఇక్కడ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను పైథాన్ క్లిక్ చేశాను అండ్ పైథాన్ సంబంధించిన కంటెంట్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. సో అండ్ వన్ థింగ్ వచ్చేసి ఇక్కడ నేను హైట్ అండ్ విడ్త్ మెన్షన్ చేశాను. హైట్ 600 పిక్సెల్ మెన్షన్ చేశాను అండ్ విడ్త్ 900 పిక్సెల్ మెన్షన్ చేశాను. సో ఇక్కడ నేను ఇంకా కొంచెం విడ్త్ అనేది ఇంకా కొంచెం నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు గమనించినట్లయితే దీని యొక్క విడ్త్ అనేది ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా మన ఆల్రెడీ ఉన్న వెబ్ పేజ్లో ఇంకొక వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవాలనుకుంటే ఈ ఐఫ్రేమ్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ సింబల్స్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ కాపరేట్ సింబల్ అండ్ రెగ్యులేషన్ సింబల్ అండ్ ట్రేడ్ మార్క్ అండ్ ఎంటీ స్పేస్, ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్, ఈ సింబల్స్ ఏమైనా సరే మనము ఏదైనా సరే మన కంటెంట్లో యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ సింబల్స్ మనము అంటే ఈ అండ్ కాపీ, రెగ్యులేషన్, ట్రేడ్, ఎన్బిఎస్పి, ఎల్టీ, జీటీ, సో ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నామంటే సో ఫస్ట్ ఒక పీ ట్యాగ్ తీసుకున్నాను. ఈ పీ ట్యాగ్లో నేను ఏం చేశానంటే సమ్ కంటెంట్ ప్లేస్ చేసినాను. ఇక్కడ చూడండి, ఈ కంటెంట్ ఇన్ బిట్వీన్ నేను అండ్ కాపీ సెమీకోలన్ అనేది యూజ్ చేశాను అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బిట్వీన్ యూజ్ చేశాను ఇది. సో మనకు ఈ సింబల్ ఏ విధంగా వస్తుంది డిస్ప్లే అవుతుందంటే మన ఎగ్జిక్యూషన్లో సో ఇక్కడ చూడండి, ది మోస్ట్ పక్కన మనకు కాపీరైట్ సింబల్ వచ్చింది ఇక్కడ. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ కాపీరైట్ సింబల్ లాగా మీకు కావాలనుకుంటే మనం అండ్ కాపీ సెమీకోలన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేషన్ సింబల్. సో అండ్ రెగ్యులేషన్ సెమీకోలన్ యూజ్ చేశారంటే మనకు ఇక్కడ ఆర్ సింబల్ చూపిస్తుంది చూడండి, ఈ విధంగా మనకు ఆర్ సింబల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇంకొకటి వచ్చేసి ట్రేడ్ మార్క్ అనమాట. ఈ ట్రేడ్ మార్క్కి మనం అండ్ ట్రేడ్ సెమీకోలన్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలిమెంట్ పక్కన నేను ఏం యూజ్ చేశానంటే అండ్ ట్రేడ్ సెమీకోలన్ అనేది యూజ్ చేశాను. అది మనకు ఈ ట్రేడ్ మార్క్ సింబల్ చూపిస్తుంది చూడండి, టిఎం అని. అండ్ ఇంకోటి వచ్చేసి ఎన్బిఎస్పి మీన్స్ న్యూబుల్ స్పేస్ అనమాట.
సో ఏదైనా సరే వర్డ్‌కి ఇన్ బిట్వీన్ సమ్ గ్యాప్ అనేది మీకు రావాలనుకుంటే, సమ్ లైట్ స్పేస్ అనేది మీకు రావాలనుకుంటే, ఈ అండ్ ఎన్‌బీఎస్‌పీ సెమీకోలన్ సింబల్ యూజ్ చేస్తామనమాట. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నార్మల్‌గా ఈ హెచ్ రెఫరెన్స్‌కి, అట్రిబ్యూట్‌కి కంటెంట్ మధ్యలో సో మీన్ ఈ హెచ్ రెఫరెన్స్, అట్రిబ్యూట్ కంటెంట్ మధ్యలో మనకు అంటే స్మాల్ స్పేస్ వచ్చింది చూడండి. సో దానికే ఈ అండ్ ఎన్‌బీఎస్‌పీ సింబల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఎన్‌బీఎస్‌పీ విత్ సెమీకోలన్ ప్లేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటొచ్చేసి అండ్ ఎల్‌టి సెమీకోలన్ అన్నమాట. సో ఇది మనకు లెస్ థాన్ సింబల్ పర్పస్ యూజ్ చేస్తాము. అండ్ ఇంకోటొచ్చేసి అండ్ జీటీ ఇది మనకు గ్రేటర్ థాన్ సింబల్ పర్పస్ యూజ్ చేస్తాం. సో మన ఎగ్జిక్యూషన్‌లో ఇవి గమనించినట్లయితే ఈ విధంగా మనకు లెస్ థాన్ సింబల్ అండ్ గ్రేటర్ థాన్ సింబల్స్ డిస్‌ప్లే అవుతున్నాయి చూడండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు HTML సింబల్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఆహ్, ఈ ఈ కార్పొరేట్ సింబల్ అండ్ రెగ్యులేషన్ సింబల్, ట్రేడ్ సింబల్స్, లెస్ థాన్, గ్రేటర్ థాన్ సింబల్స్ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో ఇది మనకు HTML సింబల్స్‌కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి కలర్స్. సో నార్మల్‌గా మనము ఈ కలర్స్ CSS‌లో యూజ్ చేస్తాము. సో ఫస్ట్ మనము ఈ కలర్స్‌ని ఏ విధంగా వి హావ్ 3 మెథడ్స్ టు సెట్ కలర్స్ టు ద HTML వెబ్ పేజ్. సో ఇఫ్ ఇన్ కేస్ మనం కలర్స్ ఇవ్వాలనుకుంటే అంటే మోస్ట్‌లీ మనం ఈ 3 టైప్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తామనమాట. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్‌గా మనం ఏం చేస్తామంటే కలర్ నేమ్ ఇచ్చేస్తాం. లైక్ బ్లూ, రెడ్, గ్రీన్ అని చెప్పేసి. యూ కెన్ స్పెసిఫై కలర్ నేమ్స్ డైరెక్ట్‌లీ లైక్ గ్రీన్, బ్లూ ఆర్ రెడ్. ఇంకొకటొచ్చేసి హెక్సా కోడ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. ఇంకోటొచ్చేసి కలర్ డెసిమల్ అనే మెథడ్ యూజ్ చేస్తాము. సో, ఈ కలర్ నేమ్స్ అనేది మనకు లాస్ట్ క్లాస్‌లో అంటే టేబుల్స్ చెప్పినప్పుడు దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాననమాట. సో, అదే విధంగా సో, నేను ఇంకొక ఫైల్ తీసుకున్నాను. దాంట్లో ఇక్కడ చూడండి బాడీకి నేనేం చేశానంటే బీజీ కలర్ అని చెప్పేసి డైరెక్ట్ ఒక సింబల్ ఇచ్చేసాను. ఇది మనకు హెక్సాడెసిమల్ కోడ్. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు డైరెక్ట్‌గా ఇవ్వాలనుకుంటే కలర్ నేమ్స్ డైరెక్ట్‌గా ఇక్కడ ఈ నంబరింగ్ ఫార్మాట్ తీసేసి డైరెక్ట్‌గా మనం బ్లూ, బ్లాక్, రెడ్, మనకు గ్రీన్ ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ కలర్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు. ఆర్ అదర్‌వైజ్ ఇంకొకటి వచ్చేసి హెక్సా కోడ్. ఏ 6 డిజిట్ కోడ్ రిప్రజెంటింగ్ ద అమౌంట్ ఆఫ్ ద రెడ్, గ్రీన్ అండ్ బ్లూ దట్ మేక్స్ అప్ ద కలర్స్. సో వీళ్ళు ఏం చేశారంటే నార్మల్‌గా మనకు హెక్సా కోడ్స్ అంటే ఇది మనకు ఏ ఏ ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఎఫ్ వరకు ఉంటుంది. అండ్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు ఉంటుంది. సో మొత్తం ఇవి హెక్సా కోడ్స్ అంటే 16 డిజిట్స్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ వీళ్ళు ఏ విధంగా డిఫైన్ చేస్తారంటే ఈ హెక్సా కోడ్స్‌ని. సో ఫస్ట్ మనకి ఈ హెక్సా కోడ్ అనేది హెక్సాడెసిమల్ అంటే 16 నంబర్స్ డిజిట్ ఫార్మాట్. సో ఫస్ట్ మనకి ఇది 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు ఎండ్ అవుతుంది. 9 తర్వాత ఏమవుతుందంటే ఏబిసిడిఈఎఫ్ వరకు. సో మొత్తం మనకు 16 డిజిట్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ దీనికి హ్యాష్‌తో ఇండికేట్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ దీన్ని 6 డిజిట్ ఫార్మాట్‌గా చేంజ్ చేశారు. సో ఐ మీన్ రెడ్, గ్రీన్, బ్లూ. సో ఓన్లీ మనకు ఈ కలర్స్‌ని మనం మిక్స్ చేసేసి మనకు కావాల్సిన కలర్ ఫార్మాట్‌ని మనం కంబైన్ చేసుకోవచ్చు. సో ఫస్టు సో ఓన్లీ మనకు 0 నుంచి ఎఫ్ వరకు ఇన్ బిట్వీన్ అస్. సో వీటినే మనము తీసేసుకొని మనము ఒక కలర్ ఫార్మాట్ అనేది డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ చూడండి నేను ఫస్ట్ దీన్ని హ్యాష్‌తో ఇండికేట్ చేయాలి. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే 00 అని ఇలా ఒక ఫార్మాట్ తీసుకున్నారంటే మనకు రెడ్, బ్లూ, గ్రీన్ ఈ 3 మిక్స్ అయిపోయి మనకు ఒక కలర్ ఫార్మాట్ అనేది వస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ నంబర్స్ ఫార్మాట్‌ని ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. 1, 2 అని లేకుంటే ఏబీ అని చెప్పేసి లేకుంటే సీడీ అని చెప్పేసి. సో ఈ విధంగా తీసుకున్న మనకు ఒక కలర్ అనేది ఫార్మాట్ అవుతుంది. సో ఓన్లీ మనము 0 నుంచి ఎఫ్ వరకు ఇన్ బిట్వీనే తీసుకోవాలి. మరి మీరు ఇలా తీసుకున్నారంటే మళ్ళా మనకు కలర్ అనేది ఫార్మ్ అవ్వదు. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ ఫార్మాట్స్‌లో మనము 0 నుంచి ఎఫ్ వరకు తీసుకోవచ్చు. అంటే 6 డిజిట్స్‌గా తీసుకోవచ్చనమాట. మనం ఈ 6 డిజిట్స్‌ని తీసుకున్నట్లయితే మనకు ఒక కలర్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ ఇంకోటొచ్చేసి కలర్ డెసిమల్. ఈ కలర్ డెసిమల్‌లో ఏం చేస్తారంటే దిస్ వాల్యూ ఈస్ స్పెసిఫైడ్ యూజింగ్ ఆర్‌జీబీ ఫార్మాట్ అనమాట. అంటే
రెడ్, గ్రీన్, బ్లూ యూజ్ చేసేసి సో మన యూనివర్స్లో ఏ కలర్ అయినా మిక్స్ చేసేసి ఇక్కడ కంబైన్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో ఈ రెడ్, గ్రీన్, బ్లూ వచ్చేసి మనకు దాని యొక్క రేంజ్ ఎంత వరకు ఉంటుందంటే మనకు 0 నుంచి స్టార్ట్ అయ్యి రెడ్ వాల్యూ 255 వరకు ఉంటుంది. సో ఐ మీన్ రెడ్ వాల్యూ తీసుకున్నట్లయితే 0 నుంచి స్టార్ట్ అయ్యి 250 వరకు ఉంటుంది. 0 ఇస్ ద మినిమం అండ్ 255 ఇస్ ద మాక్సిమం అనమాట. సో 0 ఇచ్చారంటే మనకు ఆ రెడ్ వాల్యూ 0 ఇచ్చారంటే మనకు లైట్ కలర్ రెడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు రెడ్ వాల్యూ 255 ఇచ్చారనుకోండి, సో అది మనకు మాక్సిమం థిక్ కలర్ అనమాట, రెడ్ ఫార్మాట్. అదేవిధంగా జీ వాల్యూ కూడా 0 నుంచి స్టార్ట్ అయ్యి 250 వరకు ఉంటుంది. బ్లూ వాల్యూ కూడా 0 నుంచి స్టార్ట్ అయ్యి 250 వరకు ఉంటుంది. సో దీంట్లో మనకు 0 నుంచి 255 వరకు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 75, 88, 150 అలా ఏ విధంగా సరే తీసుకున్నట్లయితే ఆర్ వాల్యూ అండ్ జీ వాల్యూ ఒక 75 అలా, బ్లూ వాల్యూ 86 అలా ఏ విధంగా సరే మనకు ఈ 3 ఫార్మాట్స్ మనకు 0 నుంచి 255 తీసుకున్నట్లయితే ఆ 3 కలర్స్ మిక్స్ అయితే మనకు ఒక ఫార్మాట్ అనేది, ఒక కలర్ ఫార్మాట్ అనేది వస్తుంది. సో అదే వాళ్ళు యూజ్ చేస్తారు ఇక్కడ. సో ఈ కలర్స్ నేమ్స్ అనేది మనం డైరెక్ట్ గా తీసుకోవాలనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ మనకు కలర్ పికర్ అని కొట్టేశారనుకో మనకు w3schools.com లో ఈ కలర్ పికర్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్కి వెళ్తే మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు బ్లూ కలర్ కావాలనుకున్నాం అనుకోండి. సో మనకు హ్యాండ్ గెస్చర్ సింబల్ కనిపిస్తుంది చూడండి. సో దాన్ని మనకు కావాల్సిన చోట ప్లేస్ చేశారనుకో దానికి సంబంధించిన కలర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది విత్ సెలెక్టెడ్ కలర్. అండ్ ఇక్కడ చూడండి మనకు కింద చూసినట్లయితే లైమ్ అనేది కనిపిస్తుందా, లైమ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కింద గమనించినట్లయితే హెక్సా కోడ్ డెసిమల్ అనేది ఫామ్ అయింది చూడండి. సార్ ఇంకోటి వచ్చేసి కలర్ డెసిమల్ వాల్యూ. సో ఇక్కడ చూడండి ఈ కలర్ యొక్క నేమ్ వచ్చింది. అండ్ ఇంకోటి ఆ ఫార్మాట్ నంబరింగ్ ఫార్మాట్ వచ్చేసి హెక్సాడెసిమల్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి కలర్ డెసిమల్ వాల్యూ ఆర్జీబీ ఫార్మాట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు ఈ కలరే కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఈ కలర్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. దీంట్లో ప్లేస్ చేస్తున్నాను అండ్ సేవ్ చేసి సో ఈ విధంగా మనకు కావాల్సిన కలర్స్ని అక్కడ నుంచి పిక్ చేసుకుంటాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఈ కలర్ కావాలనుకుంటే లైక్ వైజ్ హెక్సాడెసిమల్ ఫార్మాట్ కావాలంటే ఇది, అండ్ ఆర్జీబీ ఫార్మాట్ కావాలనుకుంటే ఇది. కంట్రోల్ సి చేస్తున్నాను. సో సేవ్ చేసి రన్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మనకు కావాల్సిన కలర్ ఫార్మాట్ని ఈ కలర్ ప్యాకెట్స్ నుంచి తీసుకుంటాం అనమాట. బట్ ఎప్పుడైతే మనకు ఈ కలర్స్ కావాలో దాన్ని క్లిక్ చేసిన వెంటనే దాని యొక్క కలర్స్ నేము అండ్ ఆర్జీబీ ఫార్మాట్ ఈ విధంగా చూపిస్తుంది చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మరి దీంట్లో కూడా మీకు లైట్ షాడోస్ కలర్ కావాలనుకుంటే దీన్ని డిస్ప్లే చేసినట్లయితే దాని యొక్క నంబరింగ్ ఫార్మాట్ చూపిస్తుంది చూడండి. సో ఈ విధంగా కలర్ ఫార్మాట్ని తీసుకుంటాము. సో మనకు కావాల్సిన కలర్స్ని పిక్ చేసుకుంటాం అనమాట కలర్ పికర్ నుంచి. సో ఇది కలర్స్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్స్. So there are two important tags which we use very frequently to group various other HTML tags. One is the div tag and another one is the span tag. So these tags does not provide any visible change on the block, but this has more meaning when it is used in CSS. So the difference between the span tag and the div tag is the span tag is used with the inline elements, whereas the div tag is used for the block level elements అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు కంటెంట్ అనేది ఏదైనా సరే పక్కనే రావాలనుకున్నప్పుడు స్పాన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. లేదా అదర్వైజ్ కంటెంట్ అనేది మనకు వర్టికల్ గా అంటే లైన్ బై లైన్ రావాలా అనుకున్నప్పుడు ఈ డివ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము నార్మల్ గా.
సో ఈ డిఫరెన్స్ ఏంటంటే డివ్ ట్యాగ్‌కి, స్పాన్ ట్యాగ్‌కి. సో నార్మల్‌గా ఇక్కడ నేను ఆహ్, హెడ్డింగ్ పర్పస్ హెచ్1 యూజ్ చేస్తున్నాను బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి. ఇక్కడ హెచ్1 ట్యాగ్ యూజ్ చేస్తున్నాను చూడండి మరి డివ్ ట్యాగ్‌కి. డివ్ అంటే డివిజనల్ అని మీనింగ్. సో ఎప్పుడైతే మీరు ఈ డివిజన్‌లో హలో అని ఉంచాను అండ్ డివ్ అనేది క్లోజ్ చేశాను. సో ఇదేమవుతుందంటే మనకు సో ఇక్కడ చూడండి ఆ డివ్‌లో హలో ప్లేస్ చేశాను. మొత్తం ఆ కంటెంట్ సంబంధించిన ఓన్లీ ఆ కంటెంట్ మాత్రమే ఇక్కడ ప్లేస్ అయింది. ఆ డివిజన్ అంతా. ఈ లైన్ అంతా ఈ లైన్ అంతా మొత్తం మనకు. సో ఈ విధంగా మనకు కంటెంట్ రావాలనుకుంటే ఈ డివ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక డివ్ ట్యాగ్ తీసుకున్నాను. దాంట్లో వరల్డ్ అని ప్లేస్ చేశాను. ఆ డివ్ ట్యాగ్ క్లోజ్ చేశాను. సో ఆ కంటెంట్ అనేది మనకు పక్కన రాకుండా కింద లైన్‌లో వచ్చింది చూడండి. సో అదే మనకు స్పాన్ ట్యాగ్ యూజ్ చేసామనుకోండి. సో ఈ స్పాన్ ట్యాగ్ ఫస్ట్ స్పాన్ ట్యాగ్ ఓపెన్ చేసి హలో అని పెట్టేసి స్పాన్ ట్యాగ్ క్లోజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొక స్పాన్ ట్యాగ్ తీసుకొని వరల్డ్ అని ప్లేస్ చేసి స్పాన్ ట్యాగ్ క్లోజ్ చేసేసాను. సో అది మనకు స్పాన్ ట్యాగ్ లో యూజ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మనకు హలో పక్కనే వరల్డ్ కూడా వచ్చేసింది చూడండి. సో ఈ విధంగా మనకు కంటెంట్ అనేది అంటే పక్క పక్కనే రావాలనుకుంటే ఈ స్పాన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఆర్ అదర్వైజ్ మీకు కంటెంట్ అనేది లైన్ బై లైన్ రావాలనుకుంటే డివ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. సో ఇదే మనకు బ్లాక్స్ వీటినే మనం బ్లాక్స్ అని అంటాము. అండ్ ఇంకోటొచ్చేసి దీంట్లో ఈ బ్లాక్ ఎలిమెంట్స్‌లోనే ఈ ఫెవికాన్ ఐకాన్ చెప్పాం కదా ఇందాక. సో మనకు టైటిల్ బిసైడ్ ఏదైనా సరే మనకు ఐకాన్ రావాలనుకుంటే ఈ ఈ ఈ ఫెవికాన్ ఐకాన్ అనేది యూజ్ చేస్తాము. సో ఇది మీకు ఈ లోగో కనిపిస్తుంది కదా ఫేస్‌బుక్‌లో లోగో అనేది. సో అది ఏ విధంగా వచ్చిందంటే నార్మల్‌గా ఇక్కడ నేను రెఫరెన్స్‌లో సో ఇక్కడ ఈ లింక్ ట్యాగ్ దానికి యూజ్ చేస్తాము ఫెవికాన్ ఐకాన్‌కి. ఈ లింక్‌లో ఫస్ట్ ఆర్‌ఎల్ ఈక్వల్స్ టు ఐకాన్ అండ్ టైప్ ఈక్వల్స్ టు ఇమేజ్ స్లాష్ ఎక్స్ ఐకాన్ ఇవి మనకు ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్. ఈ రెఫరెన్స్‌లో మనకు కావాల్సిన ఇమేజ్ ఇస్తాము. సో ఈ ఇమేజ్‌ని ప్లేస్ చేయడానికి నేను ఇక్కడ లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసాం కదా! మనకు కరెంట్ పాత్, రిలేటివ్ పాత్ అండ్ అబ్సొల్యూట్ పాత్ అని చెప్పేసి. సో కరెంట్ పాత్ అంటే సేమ్ ఫోల్డర్‌లో మనకు అంటే మన హెచ్‌టీఎంఎల్ ఫైల్ అండ్ ఇమేజ్ ఉందనుకో దానికి కరెంట్ పాత్ యూజ్ చేస్తాము. ఇన్ కేస్ మనకు రిలేటివ్ పాత్ అంటే సో మనకు కోడ్ ఒక ఫోల్డర్‌లో ఉంది. అండ్ ఇమేజ్ ఇంకొక ఫోల్డర్‌లో ఉంటే దానికి రిలేటివ్ పాత్ యూజ్ చేస్తాము. ఆర్ అదర్‌వైజ్ అబ్సొల్యూట్ పాత్ అంటే సో కంప్లీట్ డిఫరెంట్ లొకేషన్స్ అన్నమాట. సో నీ నీ ఇమేజ్ వచ్చేసి సి డ్రైవ్‌లో ఉండి నీ డి డ్రైవ్‌లో నీ హెచ్‌టీఎంఎల్ కోడ్ ఉందనుకో సో దానికి మనం అబ్సొల్యూట్ పాత్ అనేది యూజ్ చేస్తాము. సో రైట్ నౌ నేను ఇక్కడ కరెంట్ పాత్ యూజ్ చేశాను. ఎందుకంటే ఈ బ్లాక్ మన హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లోనే నా ఇమేజ్ కూడా తీసుకున్నాను. ఫేస్‌బుక్ ఐకాన్ అనేది. సో నార్మల్‌గా ఇది బ్లాక్ ఎలిమెంట్స్ ఇది మనకు ఇమేజ్ సారీ మన హెచ్‌టీఎంఎల్ కోడ్ ఫైలు. అండ్ ఈ ఫేస్‌బుక్ ఐకాన్ ఉంది చూడండి. సో ఇక్కడ యూజ్ చేసిన ఫేస్‌బుక్ ఐకాన్ అనేది సో ఇక్కడే ఉందన్నమాట. అంటే సేమ్ ఒకటే ఫోల్డర్‌లో ఉన్నాయన్నమాట. మన హెచ్‌టీఎంఎల్ ఫైలు అండ్ ఇమేజ్. సో ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్‌గా నేనేం చేస్తానంటే డైరెక్ట్‌గా ఫేస్‌బుక్ ఐకాన్ డాట్ అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డాట్ జేపీజీ కాబట్టి ఫేస్‌బుక్ ఐకాన్ డాట్ జేపీజీ అని మెన్షన్ చేశాను. సో అది మనకు ఎగ్జిక్యూషన్‌లో ఈ విధంగా డిస్‌ప్లే అవుతుందన్నమాట. వీటినే మనం ఫేవికాన్ ఐకాన్స్ అని అంటాం. ఇక్కడ చూస్తే మీరు వాట్సాప్ సింబల్ గాని చూడొచ్చు ఇక్కడ. సో ఇవి మనకు మార్క్యూ ట్యాగ్స్ అండ్ ఫెవికాన్ ఐకాను అండ్ ఐఫ్రేమ్స్ అన్నమాట. సో ఐఫ్రేమ్స్ అంటే చెప్పాం కదా ఇందాక ఐఫ్రేమ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే వెబ్ పేజ్ వితిన్ ఏ వెబ్ పేజ్. అంటే ఒక వెబ్ పేజ్‌లోనే ఇంకొక వెబ్ పేజ్ డిస్ప్లే చేయాలనుకుంటే ఈ ఈ ఐఫ్రేమ్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నార్మల్‌గా ఐఫ్రేమ్ ట్యాగ్ యూజ్ చేసేసి ఎస్ఆర్‌సీలో మనకు కావాల్సిన యూఆర్ఎల్‌ని ప్లేస్ చేసామంటే ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన కంటెంట్ మన వెబ్ పేజ్‌లోనే ఓపెన్ అవుతుంది. సో దాని పర్పస్సే ఈ ఐఫ్రేమ్స్ అనేది యూజ్ చేస్తాము. అండ్ హెచ్‌టీఎంఎల్ సింబల్స్ అండ్ ఆల్సో కలర్స్. సో కలర్స్‌లో మనము ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే డైరెక్ట్‌గా మన కలర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఆర్ అదర్‌వైజ్ హెక్సా కోడ్‌కి సంబంధించిన కలర్ ఫార్మాట్ ఇచ్చుకోవచ్చు. ఆర్ అదర్‌వైజ్ కలర్ డెసిమల్ ఐ మీన్ ఆర్‌జీబీ ఫార్మాట్ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. మోస్ట్‌లీ మనం ఈ హెక్సా కోడ్ అండ్ ఈ కలర్ నేమ్ అనేది యూజ్ చేస్తాము ఎక్కువ.
ఇఫ్ ఇన్ కేస్ మనకు ఈ కలర్స్ని తీసుకోవాలనుకుంటే చెప్పాం కదా, కలర్ పికర్ అని మనకు హెచ్టిఎంఎల్కి సంబంధించిన W3 స్కూల్స్ వెబ్సైట్ ఉంటుంది. ఆ W3 స్కూల్స్ వెబ్సైట్లో కలర్ పికర్ అనేది ఉంటుందన్నమాట నార్మల్గా. సో ఆ కలర్ పికర్కి వెళ్ళేసి మనకు కావాల్సిన కలర్స్ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన కలర్ నేము అండ్ ఆర్జీబీ ఫార్మాట్ ఈ విధంగా చూపిస్తుంది అనమాట. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకొని మన కోడ్లో ప్లేస్ చేసినట్టయితే బీజీ కలర్ ఈక్వల్స్ అని పెట్టేసి ఇక్కడ ప్లేస్ చేస్తాం చూడండి, మనకు కావాల్సిన కలర్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా కలర్స్ అనేది యూజ్ చేస్తాం. సో అర్థమైందా కలర్స్ ఏ విధంగా తీసుకుంటాం అనేది అండ్ ఐ ఫ్రేమ్స్ ఏ విధంగా తీసుకుంటాం అనేది? అండ్ ఆల్సో డివ్ ట్యాగ్ అండ్ స్పాన్ ట్యాగ్ అనమాట. స్పాన్ ట్యాగ్ అంటే మనము ఇన్లైన్ ఎలిమెంట్స్ కావాలనుకుంటే, అంటే పక్కనే కంటెంట్ రావాలనుకుంటే స్పాన్ ట్యాగ్ యూజ్ చేస్తాము. లేదా కంటెంట్ అనేది మనకు లైన్ బై లైన్ కావాలనుకుంటే ఈ డివిజనల్ ట్యాగ్ని యూజ్ చేస్తాం అనమాట. హలో, సో అర్థమైనాయా ఐ ఫ్రేమ్స్ అండ్ కలర్స్ అండ్ మార్క్యూ ట్యాగ్స్ ఎలా యూజ్ చేస్తాం అనేది? ఓకే. సో ఇది టుడే క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో ఇఫ్ ఇన్కేస్ సార్ మీకు తీసుకుంటే పైథాన్ క్లాస్ తీసుకుంటాడు.